అందరికీ నమస్కారం. చాలా రోజులైంది వీడియో చేయక. ఒక మంచి న్యూస్తో మీ ముందుకు రావడం జరిగింది. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయగలరని విజ్ఞప్తి. మీ అందరికీ తెలుసు, గరికపాటి నరసింహారావు, అందరూ గరికపాటి అని పిలుస్తూ ఉంటారు. ఆయన ప్రవచనాలు చెప్తా ఉంటారు. అంటే ఎలా బతకాలి, ఎలా ఉండాలి, అన్ని అంశాల గురించి, అంటే మనిషి లైఫ్ గురించి, ఆధ్యాత్మికము, దేవుళ్ళు, రాజకీయాల గురించి అన్ని మాడుతూ ఉంటారు. అయితే ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు, అంటే ప్రభుత్వ స్కూళ్ళు ఏవైతే ఉంటాయో ఆ ప్రభుత్వ స్కూళ్ళల్లో పెట్టే మధ్యాహ్న భోజనం గురించి మరి ఆయన ఏం మాట్లాడాడు, అది ఏ విధంగా ఆయన మాట్లాడిన మాటలు వివాదాస్పదంగా మారాయని ఒకసారి ఆయన మాటల్లోనే మనం విందాం. వాళ్ళలో మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది, చదువు విజ్ఞానం అయిపోయింది. చదువువాడు కడతారు. భోజనంలో గుడ్డు ఇచ్చారా, గడిచి గుడ్డు ఇచ్చారా, అన్నం తినేవాడు కొడుకుడు పెట్టేవాడి గుర్తుందా లేదా, చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పుకోండి. కొడుకుడు కోసం వస్తాను, అదే ఈ గుడ్లు లెక్క రాయాలి మాస్టర్లు, వాళ్ళ కర్మ కాలిపోయి. చదువు చెప్పచ్చు, ఎన్ని గుడ్లు వెళ్ళాయి, ఎన్ని గుడ్లు మిగిలాయి, ఎన్ని గుడ్లు మధ్యలో పేలాయి, ఎన్ని గుడ్లు ఈ మాస్టర్ తినేసాడు. ఇంకోటి చదువు ఎందుకు చెబుతారండి? పిల్లలకు భోజనం పెట్టి వాళ్ళ భోజనాలు వాళ్ళు తెచ్చుకోవడం మానేమనండి. పిల్లలకు భోజనం పెట్టి పుస్తకాలు ఇచ్చి యూనిఫార్మ్ జిల్లి ఇస్తే వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకులో మనసులో కూర్చుంటాడు. ఎందుకు చదువుతాడు వాడు? విద్యార్థికి ఎన్ని సౌకర్యాల అవసరమా? చదువు రావట్లేదు ఎవరికి, భోజనాలే వస్తున్నాయి. పైగా అందులో బల్లి పడింది, పిల్లి పడింది, పడదా? ఆ వండి పెట్టే వాళ్ళకి డబ్బులు ఉండవు. ఎక్కడి నుంచి ఇస్తారు? ఎంతమందికి ఇస్తారమ్మా? దార పోస్తారు ప్రభుత్వం. ఎక్కడి నుంచి ఉన్నాయి డబ్బులు? ఇక్కడ నీ డబ్బులు పెట్టి నువ్వు చదువుకో, నీ అన్నం నువ్వు తిను, నీ బట్టలు నువ్వు కట్టుకో, నీకు ఇష్టమైతే చదువు. ప్రభుత్వం పని ఏమిటంటే, ఉభయ తెలుగు రాష్ట్రాల పెద్దలందరూ వింటారు నా కెమెరా ద్వారా కాబట్టి చెబుతున్నా, ప్రభుత్వం కర్తవ్యం బాగా చదువు చెప్పడం తప్ప పుస్తకాలు ఇవ్వడం, బట్టలు కుట్టించడం, అన్నం పెట్టడం కాదు. ఇక విన్నారు కదా మీరు, గరికపాటి నరసింహారావు ఏం మాట్లాడాడో. నిజంగా ఇది మరి గరికపాటి ఈరోజు మరి ఎలా ఈ మాటలు మాట్లాడాడు, మరి సమాజంలో మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ప్రపంచంలో తెలుగువారు ఎక్కడ ఉన్నా కూడా, అంటే ప్రపంచ దేశాల్లో మరి తెలుగువారు చాలా దూరంలో మరి వివిధ దేశాల్లో స్థిరపడిన వారికి కూడా గరికపాటి నరసింహారావు ప్రవచనాలు, ఆయన మాటలు, ఆయన చెప్పే మంచి మంచి విషయాలు ఇట్లా దాదాపు అందరూ వింటూ ఉంటారు. చాలా మంది నాకు తెలిసి మరి గరికపాటి చెప్పే ప్రవచనాలను కూడా మరి చాలా మంది అయితే మరి యూట్యూబ్లో చూస్తూ ఉంటారు, వింటూ ఉంటారు. ఆయన చెప్పే వాటిలోంచి మంచిని తీసుకుంటూ ఉంటారు. ఆయన కూడా చాలా గొప్పగా చెప్తారు, అన్ని అంశాల గురించి వివరిస్తారు. మరి యువత ఎలా ఉండాలి, ఆధ్యాత్మికం గురించి చాలా గొప్పగా చెప్తారు. వివిధ రాష్ట్ర ప్రభుత్వాల గురించి కూడా ఆయన చెప్తా ఉంటారు. అప్పుడప్పుడు నాయకుల గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు. కానీ అట్లాంటి ఒక పెద్ద ఆయన, ఒక ధార్మికవేత్త, ఒక ప్రవచనాలు చెప్పే ఒక వ్యక్తి ఈరోజు ఈ విధంగా పేద పిల్లలను, అంటే ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివే పేద విద్యార్థులను కించపరుస్తూ అవహేళన చేస్తూ మరి మాట్లాడిన మాటలు మనం విన్నాం. అంటే ప్రభుత్వానికి ఏం తెలివిలేక ఈరోజు మధ్యాహ్న భోజనం పెడుతుందా? ఈ మధ్యాహ్న భోజనం అనేది చాలా సంవత్సరాల నుండి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, మరి మన ఒక తెలుగు రాష్ట్రాల్లోనే కాదు కదా, తమిళనాడు కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ మధ్యాహ్న భోజనం అనేది అందుబాటులో ఉంది. ఎందుకు పెడతారు మధ్యాహ్న భోజనం? మామూలుగా ప్రభుత్వ స్కూళ్ళల్లో చదువుకునే వాళ్ళు పేద అదేవిధంగా మధ్య తరగతి, దిగువ మధ్య తరగతికి సంబంధించిన విద్యార్థులు మరి ప్రభుత్వ స్కూళ్ళకు వెళ్తారు కాబట్టి, వాళ్ళకు ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుకునే స్తోమత వారికి ఉండదు కాబట్టి వారు ప్రభుత్వ స్కూల్లోకి వెళ్తూ ఉంటారు. మరి ప్రభుత్వం కూడా ఏం చేస్తుంది ఇక్కడ అంటే, ప్రభుత్వ స్కూళ్ళల్లో చదువుకునే విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కావచ్చు, మంచి పోషక విలువలున్న ఆహారాన్ని కూడా వాళ్ళకి అందిస్తూ ఉంటుంది. అంటే పప్పులు కావచ్చు, అదే మంచి కూరగాయలతో భోజనం కావచ్చు, ఆకుకూరలతో భోజనం కావచ్చు, అదేవిధంగా మరి ప్రతిరోజు గుడ్డు పెట్టడం కావచ్చు. ఇట్లా అంటే ఆ విద్యార్థి శారీరకంగా, ఆరోగ్యంగా
మరి ఉండాలంటే ఈ పోషకాలన్నీ అవసరం కాబట్టి ప్రభుత్వం ఆ దృష్టితో మరి ఇవన్నీ పెడుతూ ఉంటుంది మధ్యాహ్న భోజనంలో. మరి పేద విద్యార్థులకు సరైన ఫుడ్ అనేది వాళ్ళ పేరెంట్స్ అంటే తల్లిదండ్రులు అందించలేకపోతారు. కొన్ని సందర్భంలో కూలీ నాలి చేసుకునే వాళ్ళు ఉంటారు, అసలు కూడు గుడ్డ కూడా సరిగా ఉండరు. మరి అలాంటి నిరుపేదలు స్కూళ్ళల్లో చదువుతూ ఉంటారు. మరి వారు ఆరోగ్యంగా ఉండాలి, వారికి అన్ని పోషక విలువలు అందాలన్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం అనేది ఇవన్నీ అందించాలి. కూడు గుడ్డ వాళ్ళకు సంబంధించి ఇట్లాంటి మధ్యాహ్న భోజనము, అదేవిధంగా వాళ్ళకు పుస్తకాలు, ఇట్లా వారి పైన ప్రభుత్వాలు మరి ఈ విధంగా అంటే కేర్ తీసుకుంటేనే, ఈ విధంగా శ్రద్ధ తీసుకుంటేనే మరి ఇది సాధ్యమవుతుంది అని నా అభిప్రాయం. అందరికి కూడా ఈ విషయం తెలుసు. కానీ ఈరోజు మరి గరికపాటి ఏం మాట్లాడుతున్నాడు అంటే, ప్రభుత్వ స్కూల్లోకి వెళ్ళే ఈ పేద విద్యార్థులకు కేవలం చదువు మాత్రమే చెప్పాలి, అసలు పుస్తకాలు ఇవ్వకూడదు, వాళ్ళకు మధ్యాహ్నం భోజనం పెట్టకూడదు, తల గుడ్డెందుకు పెడుతున్నారు, అవసరమే లేదు, కొన్ని గుడ్లు కూడా మరి టీచర్స్ మాయం చేస్తున్నారు. ఇట్లా ఆయన చాలా ఫ్లోలో మాట్లాడేశాడు. తెలిసి మాట్లాడా తెలియక మాట్లాడా అన్నదైతే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఇక్కడ. అంటే ఇది ఒక సామాన్య పేద విద్యార్థులను ఈ విధంగా కించపరుస్తూ ఇక్కడ ప్రభుత్వానికి కూడా ఏమీ తెలియదు, ప్రభుత్వం కూడా ఏమీ తెలియక ఇవన్నీ చేస్తున్నట్లుగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఇంకా ఈ వీడియోలో ఆయన ఒక సలహా సూచనలు కూడా ఇస్తున్నాడు. 2 తెలుగు ప్రభుత్వాలకు సలహా ఇస్తున్నాడు. ఆయన కేవలం ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివే విద్యార్థులకు కేవలం మీరు విద్య మాత్రమే బోధించండి, పుస్తకాలు ఇవ్వద్దు, వాళ్ళకి ఫుడ్ పెట్టొద్దు, వాళ్ళకి గుడ్డు పెట్టొద్దు, ఏం పెట్టొద్దు అని చెప్పేసి 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సూచన చేస్తూ ఉన్నాడు. అంటే ఈయనకు ఈయన కుటుంబానికి ఈయనకు తెలిసిన వాళ్ళంతా అంత ధనికులు, వాళ్ళకు సంబంధాలు ఉంటాయి, వాళ్ళంతా ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకుంటారు. మరి పేద విద్యార్థుల పరిస్థితి ఏంటి? మరి వాళ్ళు ఎక్కడికి పోవాలి? వారిని ఎవరు చూసుకోవాలి? వాళ్ళు తల్లిదండ్రులకు సరైన భోజనం పెట్టే స్థితి లేకనే ప్రభుత్వం నేడు వాళ్ళకి భోజనం అందిస్తూ ఉన్నది. కానీ గరికపాటి గారు చేసిన వ్యాఖ్యలు అనేటివి చాలా దారుణం. ఆయన వయసు పరంగా తీసుకున్నా, ఆయన అనుభవం పరంగా తీసుకున్నా, మరి ఇలాంటి మాటలు, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది చాలా దారుణం. నేను ఖండిస్తున్నా. చాలా వరకు ఇప్పుడే వీడియోలు మరి సోషల్ మీడియాలో మనకు కనబడతా ఉన్నాయి. గరికపాటి మాట్లాడిన మాటలు మనం చూస్తూ ఉంటాయి. ఇంకా ఆయన మరొక విషయం కూడా స్పందించాడు. బల్లి పడదా నల్లి పడదా అది అని చెప్పేసి. అంటే కొన్ని ప్రభుత్వ హాస్టళ్లలో మరి బల్లి పడడం, తర్వాత ఆహార విషయంగా మారడం, కొంతమంది విద్యార్థులు అస్వస్థకు రావడం, చనిపోవడం ఇలాంటి జరుగుతూ ఉంటాయి. అంటే ఇట్లా కించపరుచుకుంటూ మాట్లాడడం అనేది మరి ఎంతవరకు సమంజసం అనేది ఆయన విజ్ఞతకే వదిలేయాలి. కాబట్టి ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే, ఒక గరికపాటి లాంటి వ్యక్తి సమాజం గురించి, సమాజంలో ఉండే ప్రతి వ్యక్తి ఎలా జీవించాలి, అదేవిధంగా ఆధ్యాత్మిక పరంగా ప్రజలకు తెలియని చాలా విషయాలు ఉంటాయి ఆధ్యాత్మికంలో. అలాంటి అంశాలు రామాయణం కావచ్చు, భాగవతం, మహాభారతం, వేమన గురించి కావచ్చు, ఇతర కవుల గురించి కావచ్చు, ఇట్లా భారతదేశం సంబంధించిన వివిధ ఆధ్యాత్మిక అంశాల గురించి ఆయన మాట్లాడాలి, చర్చించాలి, వాటికి సంబంధించిన సలహాలు సూచనలు ఇవ్వాలి, యువత ఎలా ముందుకెళ్ళాలి అట్లాంటి అంశాలు మాట్లాడాలి, అవసరమైన ప్రభుత్వానికి మంచి సలహాలు ఇవ్వాలి. కానీ ఇదేంటండి నాకు అర్థం కాలేదు. ఒక గరికపాటి గారు మరి ప్రభుత్వ స్కూళ్ళల్లో పేద విద్యార్థులకు అసలు ఫుడ్ పెట్టొద్దని చెప్పేసి మధ్యాహ్న పథకం అసలు వద్దని చెప్పేసి దానికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడడం అనేది చాలా బాధాకరము. ఇలాంటి వ్యక్తులు నిజంగా ఇట్లా మాట్లాడుతున్నప్పుడు మరి వింటున్న ప్రభుత్వాలు, మరి ఏదైతే విద్యాశాఖ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఇలా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఇట్లాంటి వాళ్ళపైన. ఎందుకంటే పేద మధ్యతరగతి పేరెంట్స్, తల్లిదండ్రులు ఇలాంటివి విన్నప్పుడు వాళ్ళు భయాందోళనలకు కూడా గురయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తమ పిల్లలు మరి మా స్కూళ్ళల్లో మధ్యాహ్నం భోజనం కావచ్చు, అదేవిధంగా గురుకులాలలో మంచి భోజనము తింటూ హ్యాపీగా ఉన్నారు. ఇలాంటి పిచ్చి సలహాలు మరి గరికపాటి లాంటి వాళ్ళు ఇవ్వకూడదు అనేది నా అభిప్రాయం. మరి
ఇక నుండైనా మరి గరికపాటి గారు మరి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాలనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ.